వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. నేను మీ ఆద్య. పరశురాముడు శ్రీ మహావిష్ణువు దశావతారములలో పరశురామ అవతారము 6వది. త్రేతాయుగము ఆరంభంలో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారం ఇది. పరశురాముని భార్గవరాముడు జమదాగ్ని అని కూడా అంటారు. కుశవంశానికి చెందిన మహారాజు గాది ఒకసారి భృగు వంశానికి చెందిన రుచికుడు అనే మహర్షి గాది దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల 1000 గుర్రాలు ఇమ్మని కోరుతాడు. రుచికుడు వరుణుని ప్రార్థించి 1000 గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు సత్యవతి రుచికుని దగ్గరకు వచ్చి తనకు తన తల్లికి పుత్ర సంతానం ప్రసాదించమని కోరగా రుచికుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు రాజమంత్రపూతమైన ఒక హవిస్సు తయారు చేసి స్నానానికి వెళ్తాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తాను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. రుచికునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తన కొడుకు సాత్వికుడుగా ఉండి మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పలుకుతాడు. రుచికుని కుమారుడు జమదాగ్ని కొడుకు పురుషోత్తమాంశంతో జన్మించాడు పరశురాముడు. గాది కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదాగ్నికి కూడా కోపం మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదాగ్ని రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అష్టవిద్యలను అభ్యసించి అజేయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ పరశు అంటే గండ్రగొడ్డలి పొంది పరశురాముడైనాడు. హైహాయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నం చేసుకుని 1000 చేతులు పొంది మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి అలసి జమదాగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునికి ఆయన పరివారానికి పంచభక్షాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి దీనికి కారణం అడగగా జమదాగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరుతాడు. జమదాగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్ధం చేసి అతని 1000 చేతులు తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. 1 సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు. కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేలి చూస్తూ ఉండడం వల్ల తిరిగి రావడం ఆలస్యమవుతుంది. కోపించిన జమదాగ్ని ఆమెను సంహరించవలనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్ద కొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని సోదరులను సంహరించమని జమదాగ్ని పరశురాముని ఆదేశించగా అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదాగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకోమనగా పరశురాముడు తల్లిని సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధంగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకుంటాడు. ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్తవీర్యార్జునుని కుమారులు జమదాగ్ని తల నరికి మహిష్మతికి పట్టుకుపోతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులను చంపి జమదాగ్ని తలను తెచ్చి మొండానికి అతికించి బతికిస్తాడు. ఆ తర్వాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. శామంతక పంచకం అనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథుని వంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తర్వాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు మహాపరాక్రమవంతుడు. సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సును విరిచిన తర్వాత సీతారాముల కళ్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరిచినందుకు పరశురాముడు కోపించి రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరథుని అభ్యర్థులను రాముని శాంతవచనాలను పట్టించుకోలేదు. చేతనైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునికిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడగగా తన తపోశక్తి కొట్టేమని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినప్పుడు పరశురామునికి రామునికి భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది. మహాభారతంలో పరశురాముడు 3 వీరులకు గురువయ్యాడు. గంగాదేవి అభ్యర్థనపై భీష్మునకు అష్టవిద్యలు బోధించాడు. తర్వాత అంబను వివాహం చేసుకునమని చెప్పగా ఆ జన్మ బ్రహ్మచార్యవంతుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికి జరిగిన మహాయుద్ధంలో ఎవరు వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్థన మేరకు యుద్ధం నిలుపబడింది. కర్ణుడు తాను బ్రాహ్మణునని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తర్వాత కర్ణుని అబద్ధాన్ని తెలుసుకున్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు. ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకున్నాడు.
స్కంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తుదియ నాడు జన్మించినట్లుగా పేర్కొనబడింది. అందువలన ఆ రోజు పరశురామ జయంతి జరుపుకుంటారు. పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకున్నాడు. ఈ అంశాలు స్కంద పురాణంలో వివరించబడింది. ఒకమారు పరశురాముడు శివుని దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రి అయిన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకున్నాడు. పరశురాముడు చిరంజీవి. కల్కి అవతారమునకు విద్యలు ఉపదేశిస్తాడని, తరువాతి మన్వంతరంలో సప్త ఋషులు ఒకడవుతాడని కథ. పరశురాముడు పూర్ణావతారం కాదని అవశేషావతారమని అంటారు. కనుక పరశురాముని స్తోత్రాలు, మందిరాలు చాలా తక్కువ. భూమిని అంతటినీ కశ్యపునకు దానం ఇచ్చిన తర్వాత పరశురామునికి తపస్సు చేసుకోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ్డ భూమిలో గల 7 ప్రదేశాలలో పరశురామ క్షేత్రాలు అని అంటారు. కేరళలో తిరువనంతపురం దగ్గర తిరువల్లంలో కరమన నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉంది. ఇది 2000 సంవత్సరాల నాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం.